నమస్కారం. గౌరవనీయులు జిల్లా ధర్మారెడ్డి గారు, పరకాల మాజీ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు గంట వెంకటరమణారెడ్డి గారు, మన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు హన్మకొండ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా మరి ఈరోజు అదేవిధంగా ఈరోజు పథకాలలో పెద్ద ఎత్తున హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఎండకు నీడ చూసిన ఆడబిడ్డలకు కూడా ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇది ఒక ఆయుధం పట్టుకోవచ్చనే పాండ్ పేపర్, ఇది నాది కాదు. మీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పథకాల ప్రజలకు 100 రూపాయల స్టాంప్ కాగితం మీద రాసిచ్చిన పేపర్. సౌత్ ఒకసారి యూనివర్సిటీ మర్చిపోయినట్టుగా మీరు ఆ యూనివర్సిటీ అంటే నా పేరు రేవూరి ప్రకాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, వయసు 71 సంవత్సరాలు. నేను కాదు, ప్రకాశ్ అన్న. నా ఊరు కేశవాపురం, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా. నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇది ఆయన రాష్ట్ర ప్రమాణ పత్రం. ఇప్పుడు మనం ఇక్కడ జాయిదాలు కొనుక్కుంటే, ఒక షాప్ కొనుక్కుంటే, ఒక 200 గదాలు కొనుక్కుంటే స్టాంపు పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎందుకు? దానికి విలువ ఉండాలి, అది నిలవాలి. మరి మీ ఎమ్మెల్యే గారు రాసిన స్టాంపు పేపర్, ఈ బాండ్ పేపర్ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో రాసించింది చేసిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? అందరికీ ఆడపిల్లలు చెప్పారు. నెలకు 2,000 వచ్చిందా? ఇక్కడ ముస్లింలకు వచ్చిందా? వచ్చిందా? 2,500. తులం బంగారం వచ్చిందా? ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు వచ్చిందా? యూరియా బస్తా దొరుకుతుందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? దళిత బంధు రోజు అంబేద్కర్ అభయహస్తం వచ్చిందా? పథకాలలో ఉండే దళిత బిడ్డలు 12 లక్షలు కాదు 12 పైసలు వచ్చినాయా? మరి ఎందుకు ఓటు కాంగ్రెస్ 11 తారీఖు నాటిగో గ్యారంటీ కార్డు అని చెప్పారు. రంగురంగుల బొమ్మలు వేశారు. సోనియా గాంధీ మీదొట్టు, రాహుల్ గాంధీ మీదొట్టు, ప్రియాంక గాంధీ తోడు అందరూ కనీసం కేసీఆర్ 2,000 పడుతున్నాయా? ఇలా పరిస్థితి వచ్చింది. అందుకే బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇంపిమంటాడు. ఇంపిద్దామా? వాడు మాటలు ఇంపాలి. కూర్చున్నాక 2 నెలలు ఏమి అంటే తెల్లారైతే కేసీఆర్ నిధుడు తప్ప రామకోటి రాసినట్టు కేసీఆర్ ధర్మం చేస్తాడు. అది తప్ప పని అయిందా? పథకాలు ధర్మంలో చేసిన పని తప్ప మున్సిపాలిటీలో కట్టే మంది ఇచ్చినా డివైడర్ నిలబడతాయి, ఆ స్ట్రీట్ లైట్ నిలబడతాయి. అంబేద్కర్ పెన్షన్ కాదా? ఇలా పెన్షన్ డెవలప్మెంట్ జరిగింది. ఎవరు చేయించింది? ధర్మారెడ్డినా? కేసీఆర్ గారి ఆశీస్సులతో ధర్మారెడ్డి గారు 100 పడకల ఆసుపత్రి తెచ్చిన, ఇవ పట్టణానికి చక్కగా రాజధానిలో విస్తరణ చేసి స్ట్రీట్ లైట్ చేసిన ధర్మారెడ్డి గారు చేసింది. అట్లనే మొత్తం భారతదేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిందో? ధర్మారెడ్డి చేసిండు. కేసీఆర్ దయతోని ధర్మారెడ్డి గారు చేసిండు. పరకాల నియోజకవర్గంలో
ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రూపాయల కొత్త పని ఎక్కడన్నా రోడ్డు వద్దనా, ఎక్కడన్నా మోడీ కట్టిందా, ఎక్కడన్నా కనీసం కొత్త ముగ్గ మార్చిందా? మరి ఏ ముగ్గ పెట్టుకోమని వస్తాను? 6 గ్యారెంటీలంటే 100 రోజులు చేస్తామని చెప్పి అరవీన భయంకరమైన డైలాగులు పెట్టి దానికి దిక్కులేదు. అంబేద్కర్ అభయస్తామన్నారు, దళితులకు 12 లక్షలు అన్నారు, కేసీఆర్ 10 లక్షలు బేకార్ అన్నారు. పడ్డాయి. అందుకే ఇవాళ మీ అందరినీ కోరేది, కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఎల్లుండి 11 తారీఖు నాడు మంచి మూట దొరికింది మీకు. ఇక్కడికి వచ్చిన మా ఆడపిల్లలు ముఖ్యంగా కూడా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వస్తారు. మరి మోడల్ అంటారు, అక్క అంటారు, వదిన అంటారు, మగలు అంటారు, చెల్లె అంటారు, చేతులు 2,000 నోట్లు పెడతారు, ఇవన్నీ పెడతారు. ఆ 2,000 నోట్లు చెల్లె నడుచుకుంటుంది. అందుకే అంటున్నా, ఆగం కాకుండా ఇట్లా 2 ఏళ్ళ కింద కథలు చెప్పిండ్రు, పక్కన నియోజకవర్గమైన చేసిండ్రు, నిలబెట్టిండ్రు. మీరు ధర్మారెడ్డి ఊరుకున్నారు. ఏమనుకున్నారు మీరు? ఆ రోజంటే ఆ పోతమా ధర్మం అవుతుంది, కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అంతేనా? ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఎవరు బాధపడతారు? ధర్మారెడ్డి మంచిగా ఉన్నాడు, ఆయన స్కూల్ మంచిగా నడుస్తున్నాయి, కేసీఆర్ సార్ మంచిగా ఉన్నాడు. ఆయన నష్టం లేదు. నష్టపోయింది ఎవరు? తెలంగాణ ప్రజలు నష్టపోయారు, తెలంగాణ రైతులు నష్టపోయారు, తెలంగాణ ఆడపిల్లలు నష్టపోయారు. ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండానే 200 పెన్షన్ 2,000 చేసి, ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండే 500 రూపాయల పెన్షన్ దివ్యాంగులది 4,000 చేశారు. ఏం చెప్తున్నారు? దివ్యాంగులకు 6,000 చేస్తాం, ముసలిలకు 4,000 చేస్తాం, అత్తకు 4,000, కోడలకు 2,200, 2,500 అబద్ధాలు చెప్పి మొత్తానికి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ 100 రోజులు చేస్తాం అని నరికిండ్రు. ఇలా ఏం చేస్తున్నాయో మీరు అంటే చెప్పే సమాధానం లేదు. అందుకే మళ్ళా మీ చేతుల్లో డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకోవాలన్న చర్యలో ఉన్నారు. ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని కొడుతున్నా గట్టిగా పట్టుకొని కాంగ్రెస్ ఇంటికి వస్తే అడుగుంది, చేతిలో 2,500 పెడితే 5,000 నోటు పెడితే అడుగుతున్న వాళ్ళని గట్టిగా. మరి మిగిలిన 1,00,000 ఎప్పుడుతో బిడ్డా అని అడుగు. మిగిలిన 1,00,000 అంటారు. మిగిలిన 1,00,000 ఎక్కడంటే 26 నెలకు 2,500. ఎంత కావాలి? 1,05,000 కావాలి. మరి నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవరు ఇస్తాడు? నువ్వు ఇస్తావా? ప్రకాష్ రెడ్డి ఇస్తారా? రేవంత్ రెడ్డి ఇస్తారా? వాళ్ళ అయ్యి ఇస్తారా? ఎవరు ఇస్తారు? గట్టిగా అడుగుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే మళ్ళీ 2 ఏళ్ళు దొరకదు. అందుకే గట్టిగా పట్టుకోండి. అట్లా ముసలి వాళ్ళ దగ్గరికి వస్తే 2,000 నోటు చేతిలో పెడితే మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగు. అవి 50,000 ఎట్లా అంటే నెలకు 4,000 అంటే కేసీఆర్ ఇచ్చే 2,000 రాబట్టే. మరి మిగిలిన సంగతి 50,000 ఎప్పుడు ఇస్తామని అడుగుతుంది. అడిగి యాది మర్చిపోకుండా 11 తారీఖు అంటే ఎల్లుండి ఈ టైం వరకు ఓటు మరి అయిపోతే దాదాపు ఓట్లు. ఏ గుర్తు చేయాలి? ఓటు. రాంగ భూపాలపల్లి పోయిన మా రంగారెడ్డి సాబు మీటింగ్ పెడితే అక్కడ ఒక పంతులు కలిసి మీకు చెప్పమన్నాడు పరకాలలో మంచిగా. నేను పరకాలలో చదువుకున్న చిన్నప్పుడు 1 సంవత్సరం ఇక్కడ నాకు ఎరికే ఏరియా మినర్వా స్కూల్లో చదువుకున్న 1 సంవత్సరం తీసేసిరా. అది కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన పంతులు చెప్తున్నాడు, భూపాలపల్లి పంతులు మా ఆడపిల్లలకు చెప్తున్నాడు మంచిగా మనసు ఎక్కేటట్టు. ఆయన ఏం చెప్పిందంటే పంతులు గారు ఇల్లు దయచేసి జాగ్రత్తగా ఏమన్నాడంటే మొత్తం ఎల్లుండి రోజు 11 తారీఖు రోజు 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమని చెప్పింది. 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమన్నాడు. 2,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు ఓటేయాలి? కారికేనా? కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి. బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఓటేయాలి? బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళు ఎవరు ఓటేయాలి? వస్తుందా ఇవాళ బతుకమ్మ సీర? కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా ఉన్నదా? కొత్త ఏవో వస్తాయి అనుకుంటే వెనకటికో సాగుతుంది. అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయింది. అది గట్టయింది మన బతుక. అదేదో కొత్త వస్తాయి అనుకుంటే ఉండేది. కేసీఆర్ కిట్ పోయింది, రంజాన్ తోఫా పోయింది, బతుకమ్మ సీర పోయింది. గదే 2,000 పెన్షన్ అందులో 2 సార్లు ఎగ్గొట్టిండు అలా రేవంత్ రెడ్డి. అందుకే బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి? కులం బంగారం. కులం బంగారం కాదు, మెడలు కుసలితాపోయే దండుపాయలు మా తమ్ముడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతున్నారు. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. అన్న తప్పు రేవంత్ రెడ్డిది కాదు, మనదే.
రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు. తెచ్చింది కదా. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? మార్పు బాగుందా? మరి ధర్మారెడ్డి ప్రకాష్ రెడ్డిని చేసుకుంటుంది. మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కన పెట్టి ప్రకాష్ రెడ్డి భరించాలి. అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. వాడు చేతిలో 1000 రూపాయలు నోటు పెట్టగానే ఆగం కావచ్చు, రంగుల కల సినిమాలు పెట్టగానే ఆగం కావచ్చు, అరిచేతుల స్వర్గం చూపెట్టగానే ఆగం కావచ్చు. ఒక ఓటు తప్పు ఓటేస్తే, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడాలి. అదే వచ్చింది ఇవాళ పరిస్థితి. రైతు బంధు ఆగింది, మనకు రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు, ఆగమాగం జగన్నాథం అయింది పరిస్థితి. అందుకే ఎల్లుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటే దేనికి మంచిగా ప్రమాణం చేయమంటాడు. కాంగ్రెస్ వాడు హుషారుగా లంగ పైసలు కదా ప్రమాణం చేయమంటాడు. మంచిగా చేయిదాపుడు ప్రమాణం చేయమంటాడు. దేవుడిని కూడా పటం కూడా పెడతాడు. పెట్టుంది మంచిగా చేయిదాపండి. చేయిదాపి వాడు బయటకి ఏం చదువుమంటే చదువుడు, మనసులో మాత్రం తుప్పలు 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 అనుకోవాలి. మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి. 11వ తారీఖు ఏ గుర్తు కొట్టేయాలి? కారేనా పక్కన కారు గుర్తు కొట్టేసి అంతా చేయలేవట్టు మామూలు కదా. ఆకలైతుంది ఇక్కడ ఎన్నుకున్న అక్క చెల్లెలు ఇక్కడ భోజనాలు రెడీ ఉన్నాయని గట్టిగా నిర్ణయించడం మాట్లాడు. చేయండి మొండి చేయి కాదు, పిడికిలే పిడికిలి 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 ఫైనల్ మామూలు కదా. రాహుల్ ఎంటర్ప్రైజెస్ మీద కారు గుర్తుకే ఎంకులు లేవట్లేదు. పిడికిలు పిడికిలు 2 పిడికిలు రావట్లేదు సార్. 2 పిడికిల్లో అంబేద్కర్ అక్కడ ఆ ఎంకరెంట్ వంటి బ్లూ షర్ట్ ఏమైనా కనబడుతున్నావు? కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ఇక్కడ తమ్ముడు రాకేష్ మీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వచ్చింది. బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీ 250 మందికి పథకాలలో ఉద్యోగాలు ఇస్తున్నాడు రాకేష్. ఒక బంగారం వచ్చిన క్యాండిడేట్ మీ ధర్మారెడ్డి గారు మీ దగ్గర తెచ్చిండు. మరి ఇంకొక 250 మందికి ఉద్యోగాలు కావాలంటే రాకేష్ గెలవాలి, గులాబీ జెండా ఎగరాలి, కొలువులు కావాలంటా. కావాలంటే రాకేష్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పెట్టిన ఆయన భార్యను కంపల్సరీ గెలిపించుకోండి. ఎన్ని మాటలు 20 22 22 పేరు చదవాలి అందరూ చదవాలి. 1వ వార్డు వెంకట స్వామి దుబాసి, 2వ వార్డు శ్యామల బొచ్చు, 3వ వార్డు పంచగిరి సృజన, 4వ వార్డు చిలువే సునీత, 5వ వార్డు గొడుగు రజిత, 6వ వార్డు రాము, 8వ వార్డు ఆడపడి రాము, 9వ వార్డు కవిత బండారి, 10వ వార్డు స్వప్న పిట్ట, 11వ వార్డు విక్రమ్ మార్త, 12వ వార్డు గంట కళావతి, 13వ వార్డు దగ్గు సునీత, 14వ వార్డు దీప్తి పడివేల, 15వ వార్డు కందుకూరి వేణు గోపాల మూర్తి, 16వ వార్డు బండి సారంగపాణి, 17వ వార్డు రజనీ శనిగరం, 18వ వార్డు 19వ వార్డు ఆకు బాబు, 20వ వార్డు పాలశెట్టి గోపి, 21వ వార్డు అందరినీ గెలిపించుకొని 22 కారు గుర్తుని వచ్చేసి వాడు పైసలు మించి రోజు మాత్రం కారు గుర్తుంది. తప్పకుండా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ ఈ ఎండలో కూడా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బీసీలో కూడా 50% రిజర్వేషన్. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి ఎక్కొట్టినా నేను నా పార్టీ ఇక్కడ ఇచ్చినామని చెప్పి ధర్మారెడ్డి గారు మొత్తం 22లో 11 మంది బీసీ సోదరులకు ఇచ్చినందుకు ధర్మారెడ్డి గారు ఒకసారి అభినందన. అందరికీ నమస్కారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.